జరిగిన ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవ వేడుకలు చీరాలలో భవ్యంగా జరిగాయి. ముందుగా ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ లో చిరంజీవి యువత జనసేన నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దేశాయపేట నీలకంఠాపురం వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈ వేడుకల్లో చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు జనసేన సీనియర్ నాయకులు మామిడాల శ్రీనివాసరావు, గూడూరు శివరాం ప్రసాద్, హనుమకొండ కిషోర్ సహా పలువురు నేతలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. అభిమానులు, చిరంజీవి అభిమానులు, జనసేన అభిమానులు ఈ రోజున బ్లడ్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో బ్లడ్ క్యాంప్ జరుగుతున్నది. కావున ఈ కార్యక్రమానికి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్లోకి ఎవరైతే చనిపోకూడదనే ఆశయంతో గత 45 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా బ్లడ్ ప్రతి సంవత్సరం అన్ని ఏరియాలో కూడా క్యాంపులు జరుగుతా కూడా రక్తం లేక ఎవరు చనిపోకూడదనే ఉద్దేశంతో బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై చిరంజీవి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొణిదెల ఫ్యామిలీకి ఎంతో ఆనందించదగిన విషయం. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజును సందర్శించుకుని మరి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఈ శిబిరం ఏర్పాటు చేసే విధానంలో మరి ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిరంజీవి గారు సామాజిక న్యాయంతో మరి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి మమ్మల్ని అందరినీ ఆ పార్టీలో ప్రజాసేవ కోసం ఎలా వెళ్ళాలి అనే దానితో ఈ సేవా కార్యక్రమంతో మొదట మేము ప్రజల్లోకి సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళాం. ఆ లెగసీని మేము కంటిన్యూ చేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీతోటి పార్టీ పెట్టిన దగ్గర నుంచి మేమందరూ పార్టీకి సేవ చేస్తున్నాం. అలాగే చిరంజీవి గారి ఆశయ సాధన కోసం మరి సామాజిక న్యాయం జరిగే విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు అందిపుచ్చుకుని